అందరికీ నమస్కారం. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనకి సాధారణంగా వచ్చే ఆలోచన ఏంటయ్యా అంటే, ప్రతి సంవత్సరం లాగానే లేదు గత సంవత్సరం లాగానే ఇప్పుడు కూడా అనేక రకాల కష్టాలతో కూడుకొని ఉంటున్నామా, లేక ఈ సంవత్సరం నుంచైనా మన భవిష్యత్తు బాగుంటుంది, అనుకున్న పనులు అవుతూ ఉంటాయా, ఇలాంటి ఆలోచనలు. సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నామా, లేదు వ్యాపారం ప్రారంభించాలి, లేదు వివాహాలు కావాలి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుందా అని ఆలోచన రావడం సహజం. కాబట్టి మన ఈ ప్రేక్షకులందరికీ కూడాను ఈ 2025వ సంవత్సరం మొత్తం కూడాను జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడాను అన్ని రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాము. అందరికీ నమస్కారం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి జూన్ 12 వరకు కూడాను గురుడు అంతంత మాత్రంగా ఉంటాడు. శని మాత్రం ఈ సంవత్సరం మొత్తం కూడాను బాగుంటాడు. కాకపోతే ఆందోళనలు తప్పవు. ఈ రాశివారు ఆచితూచి వ్యవహరించే పరిస్థితుల్లో కూడా ఉన్నారు. మనకి ఇక్కడ ఈ రాశి వారికి ఎట్లా ఉంటుందయా అంటే, 2025వ సంవత్సరం ఆటంకాలు వస్తూ ఉంటాయి, కానీ కొంత లెక్క చేయకుండా ముందుకు వెళ్ళే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. వీరు ఆ ఆటంకాలను లెక్క చేయకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. అది ఈ రాశి వారికి మనకి ఈ సంవత్సరం మొత్తం కూడాను కనపడుతూ ఉంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, విద్యార్థులు శ్రమ పడవలసి వస్తుంది. విద్యార్థులు శ్రమ పడవాలి, తప్పదు ఇంకా అంతే. వీరు 24 గంటలు చదివినా మంచిదే, ఒక రకంగా చెప్పాలి అంటే. నిద్రాహారాలు మానేసి మరీ చదివితే కానీ అది వంట బట్టి పరీక్షలో ఉత్తీర్ణత పొందరు, అంత శ్రమ పడాలి. ఇక ఈ రాశి వారికి ఆహార విషయానికి వస్తే నియమపాలన ఉండదు. ఆరోగ్యం కాస్త కుంటుపడే అవకాశం ఉంది. నియమపాలన, ఈ ఆహారం విషయంలో వస్తే ఖచ్చితమైన సమయానికి తినాలి అనేది ఎక్కడా వీళ్ళకు చూపించట్లేదు. అంటే 1 గంటకు తినాల్సిందో ఒకసారి 3-4 అయినా తినము, ఒకసారి ఆ పూట పస్తుండి రాత్రికి తింటాము. తద్వారా ఏమవుతుందో ఇలా అనారోగ్యానికి బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఆహార నియమాల విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తూ, మనకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడాను సమయానికి కొద్దిగైనా సరే మన కడుపులో పడేసుకొని మన శరీర ధర్మాన్ని కాపాడుకుంటూ ఉన్నట్లయితే ఆరోగ్య విషయంలో కాస్త వీరు బయటపడే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి వస్తే, ఈ వ్యవసాయ రంగంలో 2 పంటలు సామాన్యమైన ఫలితాన్ని వస్తాయి. అంటే పెట్టిన పెట్టుబడి చేతికొస్తుందే తప్ప పెద్ద లాభాన్ని చూడరు. వచ్చిన కొద్దిపాటి లాభం కూడా మన ఇంట్లో ఖర్చులకే సరిపోతాయి. చిన్న అప్పులు ఉంటే కాస్త తీర్చుకుంటారు, అంతే తప్ప వ్యవసాయ రంగంలో వారు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే సామాన్యమైన ఫలితమే వస్తుంది కదా, మరి పెట్టిన పెట్టుబడి వెళ్ళిపోయింది, చిన్నపాటి డబ్బులు వచ్చినాయి అంటే కొంత అప్పులు కట్టుకున్నాము, కొంత ఇంటికి, ఇంకా మన చేతిలో మిగిలేదు ఏముంది, ఏమీ లేదు. మళ్ళీ పెట్టుబడికి వాళ్ళని వీళ్ళని అడగటము, చేయటము, ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ రాశి వారికి కనపడుతూ ఉంది. ఇక వ్యవసాయం తర్వాత వ్యాపారము. ఈ వ్యాపార రంగానికి వస్తే వీరు కూడాను కష్టపడవలసి ఉంటుంది. వీరు ఒక్కొక్కసారి వీరి ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే, మనం సరైనటువంటి సరుకును ఇస్తే మనకు లాభం రావట్లే కాబట్టి కాస్త నాసిరకమైన సరుకునైనా అంటగట్టి లాభాన్ని చూద్దామా అనే ఆలోచన వస్తుంది. కానీ మీ మనస్సు మీకు హెచ్చరిస్తుంటుంది, మనం చేసేది తప్పు అని చెప్పేసి వ్యాపారస్తులకు మనస్సు హెచ్చరిస్తూ ఉంటుంది. ఆ హెచ్చరించిన మనస్సు మాట వినాలి. అలా విన్నట్లయితే మీకు ముందు కాస్త బాగుండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మనస్సు ఇచ్చేటువంటి హెచ్చరికల్ని మనము చూసుకుంటూ
అది కాస్త చెప్పినట్లుగా వ్యాపార విషయంలో అది చెప్పినట్లుగా కనుక వింటూ ఉన్నట్లయితే వ్యాపారం కాస్త మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కడా కూడా మీరు వ్యాపార విషయంలో తప్పుదో పట్టకుండా ధర్మబద్ధంగా వెళ్ళడమే ఉత్తమము. ఇక మనకి రియల్ ఎస్టేట్ రంగానికి వస్తే, రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను మొదట కాస్త బాగుండకపోయినా తర్వాత ఊపందుకుంటుంది. అయ్యో అనుకుంటున్న పరిస్థితుల్లో ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి ఈ రియల్ ఎస్టేట్ రంగం వారు ఇంకోటి చేయవలసింది ఏంటంటే 2-3 చోట్ల పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉంది. 2-3 చోట్ల పెడితే ఈ మిగతా, ఇప్పుడు ఉదాహరణకు 2 చోట్ల పెట్టాం, ఒక దగ్గర పోతే ఇంకోటి ఉంది చూసారా, అది దీన్ని కవర్ చేసి మనల్ని సెట్ చేస్తుంది. అప్పులు తీర్చుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారు కనుక ఏదైనా అప్పులు చేస్తే దాన్ని తీర్చుకునే అవకాశం ఉంది. ఈ రాశి వారు కొంచెం అంటే మొత్తం తీర్చడం కాకపోయినా ఉన్న దాంట్లో కాస్త తీర్చి మనశ్శాంతిని పొందుతారు. ఇక రాజకీయ రంగానికి వస్తే, రాజకీయ రంగంలో వీళ్ళు ముందడుగు వేస్తూనే ఉంటారు. ఎక్కడా కూడా ఇబ్బందులు రావు. కాకపోతే మీకు ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటారు. ముందడుగు వేసిన ప్రతిసారి కూడాను ఏదో ఒక రకమైన వివక్షలు వచ్చి వాటి మీద మీకు ఒత్తిడిగా కనపడుతూ ఉంటుంది. ఆ ఒత్తిళ్ళను తట్టుకోలేక మానసికంగా కుంగిపోతూ ఉంటారు. ఈ రాశి వారు ఒక రకంగా చెప్పాలి అంటే మానసిక ఒత్తిళ్లకు బాగా లోనవుతూ ఉంటారు. ఈ అన్ని రంగాల వారు కూడాను మానసికంగా ఈ రాశి వారు ఈ సంవత్సరం ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటారు. కాబట్టి దాన్ని కాస్త సరిచేసుకోండి. ఎంత ఒత్తిళ్ళు ఉన్నా కానీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. శ్రమ ఎక్కువగా చేయవలసి ఉంటుంది కాబట్టి శ్రమను కాస్త పెంచండి. ఇప్పటి వరకు సుఖపడ్డామేదో కానీ ఇక ఇంత కూడా సుఖపడకుండా కాస్త శ్రమ పడండి. అట్లయితేనే అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఇటు వృత్తి ఉద్యోగాలకు కావచ్చు, చదువులు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడికి అనుకూలంగా మీరు శ్రమ పడుతూ ఉండండి. ఇంత అలసిపోయాం కదా అని చెప్పేసి మధ్యలో దాన్ని వదిలిపెట్టకండి. ఇంత అలసిపోయిన ఫలితం ఉండట్లేదు అని చెప్పేసి వేరే వేరే ఆలోచనలకు పోకుండా దాని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఒత్తిడి అయితే అయింది, చివరి విజయం నాదే అన్న మనోధైర్యంతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఈ రాశి వారికి అన్నిటా బాగుంటుంది అని చెప్పబడుతూ ఉంది, అలా కనపడుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా వెళ్ళండి. తర్వాత ఈ రాశివారు ముఖ్యంగా పూజించాల్సినటువంటి దైవం నరఘోషని పూజించాలి. నరఘోష వల్లనే వీళ్ళు ఇన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మరి ఏమీ రావట్లే అన్నీ ఇదే అంటే ఎదుటి వాడికి నువ్వు పడ్డ కష్టం కనపడదు, కానీ నువ్వు పెట్టే పెట్టుబడి ఏదైతే ఉందో చూశారు, వాడు అంత పెట్టుబడి పెడతారంటే వాడి దగ్గర ఎంత ఉందో, ఈ విధమైన ఆలోచనలు మీ చుట్టూ కనపడుతూ ఉన్నాయి. మీ చుట్టుపక్కల వారు, మీ యొక్క బంధువర్గం కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం పడే శ్రమను వాళ్ళు చూడరు. మనం పెట్టిన పెట్టుబడి అవతలోడికి తెలిసి ఇంత పెట్టుబడి పెడుతున్నాడు అంటే వీడికి బాగా లాభం వస్తుంది అన్నది వీరిపై బాగా ఒత్తిడి పడి ఈ విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి అటువంటి నరఘోష లేకుండా ఉండేట్లుగా చూసుకోండి. వీలైతే తీర్థయాత్రలు సేవించండి. తీర్థయాత్రల వల్ల వీరికి కొద్దిగా లాభం చేకూరే అవకాశం ఉంటుంది. తీర్థయాత్రల్లో కూడాను శివుడి తీర్థయాత్ర ఎక్కువగా సేవించండి. శివుడు ఉన్న దగ్గరికి వెళ్ళండి. శివుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోండి. శివుడిని మనస్ఫూర్తిగా ధ్యానించండి. వీలైతే ప్రతి సోమవారము శివుడికి అభిషేకం ఓం నమః శివాయ అనుకుంటూ చెంబడి నీళ్లు పోసినా చాలు. ఎక్కడైనా శివలింగం ఉంటుంది కదా, మనం అందరూ అందుబాటులో ఉంటాయి శివలింగాలు. అక్కడ ఓం నమః శివాయ అనుకుంటూ చెంబడి నీళ్లు మనస్ఫూర్తిగా పోసినప్పటికీ కూడాను మీకు కాస్త ఉపశమనం కలిగి మంచిగా ఉంటారు. కాబట్టి అందరూ కూడాను శివుణ్ణి ఆరాధిస్తూ ఈ రాశివారు ఆ యొక్క శివుడి అనుగ్రహంతో సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.